నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పకు, బలపరిచే దేవునికి చెప్పు. నేడు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం. తొక్కేయటానికి 100 మంది ఉన్నా రక్షించటానికి ఒక్కరుంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఎవరి మనసులో మంచి ఆలోచన ఉంటుందో వారి జీవితంలో ఎప్పుడూ వెలుగు ఉంటుంది. ఎవరి జీవితంలో వెలుగు ఉంటుందో వారితో పాటు ఎప్పుడూ మనశ్శాంతి ఉంటుంది. అబద్ధం ఎప్పుడు చెప్పాలో తెలుసా? నిజం చెప్తే మీ ప్రాణం పోతుంది అనిపించినప్పుడే అబద్ధం చెప్పాలి. లేదంటే మీరు చెప్పే అబద్ధం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది అనిపించినప్పుడు అబద్ధం చెప్పాలి. అంతేగాని చీటికి మాటికి అబద్ధం చెప్తే నువ్వు గొంతు చించుకొని నిజం చెప్పినా నిన్ను కన్నవాళ్ళు కూడా నీ మాట నమ్మరు. ప్రతిరోజు సంతోషంగా ఉండు. ఎందుకంటే నీ జీవితంలో ఏ లోటు లేదని కాదు, దేవుడు అన్నీ ఇవ్వగలడనే నమ్మకంతో. ఒకరి స్థాయిని బట్టి గౌరవించే వారితో, ఒకరి సామర్థ్యాన్ని బట్టి సమాధానం ఇచ్చేవారితో, ఒకరి హోదాని బట్టి విలువ ఇచ్చేవారితో, ఒకరితో ఉన్న అవసరాన్ని బట్టి మర్యాద ఇచ్చేవారితో, వారికి ఉన్న బలగాన్ని బట్టి గుర్తుపెట్టుకునేవారితో కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండటం మేలు. ఇక్కడ ఎవరి స్వార్థం కొరకు వారు పనిచేస్తుంటారే కానీ సహజత్వమైన మానవ విలువలతో పని లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా శత్రువుని చేసుకోవాలన్నా అది మీ మాట తీరులోనే ఉంటుంది. వికసించే పుష్పం నేర్పిద్ది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పిద్ది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పిద్ది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పిద్ది క్షణమైనా గొప్పగా ఉండమని. అదృష్టం కలిసి వచ్చిందనే గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బంధాలు మంచినీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి రంగు, రుచి, రూపం ఉండకపోయినా జీవితానికి ఎంతో విలువైనవి. గడిచిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ కొన్ని మాటలు మాత్రం నిరంతరం గుచ్చుకుంటూనే ఉంటాయి. చెంపలపై జారుతూ కన్నీటి బొట్టు మాటని ఇలా అడిగిందంట. బాధలో ఉన్నప్పుడు నువ్వు బయటికి రాకుండా నన్నెందుకు బయటికి పంపిస్తావని. అప్పుడు మాట ఇలా చెప్పిందట. నువ్వు బయటికి వెళ్తే మనసు తేలికవుతుంది. అదే నేను పెదవి దాడితే అవతల వారి మనసు గాయపడుతుందని. తండ్రి ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా బరువులైనా మన వరకు రావు. తండ్రి లేనప్పుడు నీ వద్ద ఏమున్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా తండ్రి లేని లోటు ఎవరూ పోడ్చలేరు. మనసు విరిగిన తర్వాత క్షమాపణలు చెప్పటం, నమ్మకం పోయిన తర్వాత నిజం చెప్పటం మరణించిన రోగికి వైద్యం చేయటం లాంటిది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. కరెక్ట్ టైం చూసి కాలం గట్టిగా కొడుతుంది. తట్టుకుంటే నిలబడతావు, తప్పుకుంటే పడిపోతావు. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఏదైనా చేసే ముందు నీ గుండె చెప్పేది విను. ఎందుకంటే అది లెఫ్ట్ ఉన్నప్పటికీ ఎప్పుడూ రైటే చెప్తుంది. డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, కలలు కన్న జీవితం ఉండదు. ప్రతి అనుభవం నుంచి ఒక మంచి గుణపాఠం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే అది మీ జీవితంలో విజయం సాధించటానికి తోడ్పడుతుంది. చిల్లర ఖర్చులను తగ్గించుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. చిన్న మొత్తమే కదా అని నిర్లక్ష్యం చేస్తే మోయలేని భారం అవుతుంది. చిన్న రంధ్రం చాలదా ఎంత పెద్ద ఓడనైనా ముంచటానికి? తిరుగుతున్న గడియారం, మారుతున్న క్యాలెండర్ పేజీలు మీకు నేర్పించే పాఠం మీకు ఏదీ సొంతం కాదు. ఎవరి కోసమో నీ జీవితం ఆగిపోకూడదు. నిన్ను బాధపెట్టిన వారిని క్షమించటం నీ తత్వంగా ఉండాలి. వారికి మరోసారి నిన్ను బాధపెట్టే అవకాశం ఇవ్వకపోవటం నీ వ్యక్తిత్వంగా మారాలి. బంధువులది ఇంద్రభవనం అయినా అందులో మీరు 3 నాళ్ళు అతిథులు మాత్రమే. మీది పూరి గుడిసైనా అందులో ఎన్నటికీ మీరు రాజులే.